చాలా వరకు ఈ ఇష్యూకి సంబంధించిన హిస్టరీ అంతా సంధ్య చెప్పేసింది. డే 1 నుంచి ఏం జరిగింది, హై లెవెల్ కమిటీ ఎట్లా వచ్చింది, కోర్ట్ కేసు కానీ, మీడియా చేసిన అప్పుడు చాలా సెన్సేషనల్ అయ్యి చాలా రోజులు వీళ్ళందరూ మీడియాలో చాలా కొట్లాడారు కూడా. అవన్నీ జరిగిన తర్వాత హై లెవెల్ కమిటీ వచ్చిన తర్వాత నిజంగానే చాలా హోప్ ఉండింది. ఎందుకంటే అందులో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ వల్ల ఇది చాలా ప్రెషరైజ్ అవుతుంది, తొందరగా అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. కానీ హై లెవెల్ కమిటీ వచ్చిన తర్వాత కూడా ఏమీ యాక్షన్ లేదు. చాలా రోజులు ఆ కమిటీ వాళ్ళు అసలు కలిసారో లేదో తెలియదు, నాకు వాళ్ళు మాట్లాడుకున్నారో లేదో తెలియదు. ఏమీ కన్సల్టేషన్స్ వాళ్ళ మధ్యలో జరగల. హై లెవెల్ కమిటీలో ఝాన్సీ ఆ విషయం చెప్పాలి. మరి మేము అందులో లేము. అయితే చాలా రోజులు ఏమి జరగకపోయేటప్పటికి మాకు ఏమనిపించిందంటే ఈ హై లెవెల్ కమిటీ వల్ల ఏం జరగదు అనే ఉద్దేశంతో అప్పుడు ఎవరైతే మహేష్ భాగవత్, ఆయన అప్పుడు రాచకొండ కమిషనర్, ఆయన కూడా వన్ ఆఫ్ ది మెంబర్. తర్వాత విజయేంద్ర బోయి అప్పుడు డబ్ల్యూసిటీ డైరెక్టర్గా ఉన్నారు, ఆవిడ ఒక మెంబర్. వాళ్ళిద్దరినీ కలిసాం మేము. ఏం చేయదలుచుకున్నారు మీరు, ఈ కమిటీని ఏమన్నా చేస్తారా లేదా, మీ వల్ల అవుతుందా, మీరంతా బిజీగా ఉంటారు, మీటింగులు పెట్టగలుగుతారా, మొత్తం ఆ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు పిలిపించి కన్సల్టేషన్ చేయగలుగుతారా అంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు. లేదు మేము ఏం చేయలేం, మా వల్ల కాదు, మాకు అంత టైం ఉండదు. మరి ఏం చేయాలి అంటే అప్పుడు వాళ్ళిద్దరి దాంతోనే మహేష్ భగవత్ అండ్ విజేంద్ర బోయి దాంతో మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు ఎట్లాగో చేయలేరు, మీరు ఒక వర్కింగ్ కమిటీ సబ్ కమిటీ వేయండి. సబ్ కమిటీ వేస్తే కనుక మేము ఆ కన్సల్టేషన్స్ చేయగలుగుతాము. ఆ కమిటీ మేమంటే నేను కాదు, ఆ కమిటీ ఏదైతే కాన్స్టిట్యూట్ అవుతుందో వాళ్ళు వర్కింగ్ కమిటీగా మొత్తం వర్క్ అంతా చేయగలుగుతారు అంటే అప్పుడు ముందుకొచ్చి వాళ్ళిద్దరి వల్లనే జరిగింది. ఈరోజు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళిద్దరికి సబ్ కమిటీ రావడంలో. తర్వాత కొన్ని నేమ్స్ అడిగారు, తర్వాత సబ్ కమిటీకి ఫామ్ అయిన తర్వాత కొన్ని ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. చాలా వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే అన్ని కన్సల్టేషన్స్ జరిగేవే కాదు అసలుకి. వాళ్ళు రెగ్యులర్గా అందరితోనూ కరెస్పాండెన్స్ చేయడము, ఎవరిని పిలవాలని కమిటీని అడగడము, అట్లా వాళ్ళు చేశారు. అయితే చాలా ఫాస్ట్గా కన్సల్టేషన్స్ జరుగుతున్న టైంలో కరోనా వచ్చింది. ఆ కరోనా ఒక 1 year జరిగినవి అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి సినిమా ఇండస్ట్రీ అనేది ఐ డోంట్ నో, నాకు కూడా తెలియదు. అంటే ఇంతమంది ఉంటారా, ఇన్ని రకాల వాళ్ళు ఉంటారా అనేది ఆ కన్సల్టేషన్స్లో నేను చాలా నేర్చుకున్నా. అంటే ఆ వైలెన్స్ ఎంత ఉంది, వాళ్ళ పట్ల ఎంత అమానుషమైనటువంటి పద్ధతులు ఉన్నాయనేది వాళ్ళకి మాట్లాడిన తర్వాత అర్థమైంది. నిజానికి ఆ రోజు సంధ్య మెన్షన్ చేసిన ఆ ప్రెస్ మీట్లో లిటరల్లీ అందరూ ఏడ్చాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, అందరూ ఏడ్చాం. వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ కష్టం అనేది మనం ఎప్పుడు ఊహించలేము అసలు. అది అందరూ లిటరల్లీ ఏడ్చారు. అందుకనే అంత ఎమోషనల్ అయిపోయింది కాబట్టి మీడియా అంతసేపు ఉంది. మీడియా ఉండి చాలాసేపు తర్వాత కూడా కంటిన్యూ చేశారు. సో కరోనా వచ్చిన తర్వాత 1 year కన్సల్టేషన్స్ అయినాయి, కరోనా వచ్చింది, అంత బంద్ అయిపోయింది, ఏం జరగల. 1 year పాటు ఏం జరగల, నథింగ్. తర్వాత మళ్ళీ వెంటబడ్డాం మేము. ఇందులో ఎక్కువ సునీత ఇప్పుడు ఇక్కడ లేదు, ఇక్కడ జర్మనీలో ఉంది. సునీత చేసిన కృషి చాలా ఉంది. వెంటబడి వాళ్ళ వెంటబడి మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి కన్సల్టేషన్స్, మళ్ళీ మొదలు పెడదాము, ఏం పర్లేదు, ఎక్కడ ఆగిపోయిందో అక్కడ చేద్దామని మళ్ళీ వాళ్ళు వెంటబడితే అప్పుడు మళ్ళీ కన్సల్టేషన్స్ స్టార్ట్ అయినాయి. ఎప్పుడు 2021 ఎండింగ్లోనే ఎప్పుడు జరిగినవి. అప్పుడు ఆల్మోస్ట్ 24 క్రాఫ్ట్స్ అందరూ వచ్చారు, ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చారు, వాళ్ళు మాట్లాడారు. ఆల్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ నుంచి డైరెక్టర్స్ వచ్చారు, యాక్టర్స్ వచ్చారు, జూనియర్ ఆర్టిస్టులు వచ్చారు. అప్పుడు శ్రీరెడ్డి వచ్చింది, అపూర్వ వచ్చింది, అందరూ వచ్చారు. ఆ కన్సల్టేషన్స్ అన్నీ అద్భుతంగా జరిగినాయి. వాళ్ళు అన్నీ రికార్డ్ చేశారు. వీడియో రికార్డింగ్ అయింది, వీడియో రికార్డింగ్ అవ్వాల, ఆడియో రికార్డింగ్ అయింది, అంత జాగ్రత్తగా ఉంది. తర్వాత మేమందరం ఇంకా కన్సల్టేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ రాయడానికి కూర్చున్నప్పుడు చాలా పెద్ద రిపోర్ట్ వచ్చింది, చాలా పెద్దది. ఎందుకంటే ఇంతమందిని కలిసి మాట్లాడిన తర్వాత ఆ రిపోర్ట్ అంతా సునీత, వాసంతి కూడా, నల్సర్ ప్రొఫెసర్ వాసంతి, వీళ్ళందరూ రిపోర్ట్ మీద చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. ఫైనల్గా ఆ రిపోర్టు తీసుకొచ్చి మేము ఫస్ట్ ఎఫ్డీసీకి వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ ద్వారా చీఫ్ సెక్రటరీని కన్సల్ట్ చేసి
ఇది జస్ట్ సబ్ కమిటీ రోల్ ఏంటంటే ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయడం వరకే. మేము దాన్ని బయట పెట్టడం కానీ ఏం లేదు. అది హై లెవెల్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని మీద డిస్కస్ చేసి దానిలో ఏమన్నా యాడింగ్స్ డిలీషన్స్ వాళ్ళు ఏమన్నా రికమెండేషన్స్ చేస్తే అది ఫైనల్ రిపోర్ట్ అవుతుంది. సరే మేము ఇచ్చాము. ఆ మీటింగ్లో అందరూ హై లెవెల్ కమిటీ వాళ్ళు వచ్చారు. చీఫ్ సెక్రటరీ ఛాంబర్లో జరిగింది. చాలా పెద్ద ఎత్తున 3 కమిషనర్లు ఉన్నారు, తర్వాత WCD డైరెక్టర్స్ అందరూ వచ్చారు. మేమనుకున్నాం చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది అనుకున్నాం. కానీ ఆ రోజు ఆయన ఏమన్నాడంటే అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, లేదు చాలా బాగుంది రిపోర్టు, మేము కొన్ని అంటే సునీత ఆ రోజు ప్రజెంటేషన్ ఇచ్చింది, దానిలో హైలైట్స్ అన్నీ పీపీటీ చేసినప్పుడు అందరూ చాలా బాగుంది, ఖచ్చితంగా దీన్ని వెంటనే మనము అమలు చేయాలి అనే దాంతో మేము దీన్ని పబ్లిక్ చేస్తాము, తర్వాత తొందరలోనే హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టి వెబ్సైట్లో పెడతాను రిపోర్ట్ అని ప్రామిస్ చేసింది. అది ఫైనలైజ్ చేసేస్తాము, వెబ్సైట్లో పెట్టేస్తామని మేము నమ్మాం. ఓహో ఇట్లా తొందరగా అయిపోతుందేమో అనుకున్నాం. తర్వాత 3 మీటింగ్స్ పెట్టారు మళ్ళీ, కానీ పిలిచారు, కానీ లేదే పిలిచారు, ఇదిగో ఈరోజు మీటింగ్ ఉందండి, తర్వాత నెక్స్ట్ డే పోస్ట్పోన్డ్, ఇంకోసారి పెట్టడం పోస్ట్పోన్డ్, అట్లా ఆ మీటింగ్స్ అన్నీ కూడా కాల్ఫర్ చేయడము పోస్ట్పోన్ చేయడం. సో ఆ రోజు ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ సిచ్యుయేషన్ ఏంటంటే, మేము ఈ మధ్య కొత్తగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చినప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పాం. తర్వాత సీతక్కకు కూడా చెప్పాం, సీతక్క మినిస్టర్ కూడా చెప్పాం, ఇట్లా రిపోర్ట్ ఉంది, మీరు కొత్తగా వచ్చారు, దీని మీద బయటికి తీయండి ఇప్పుడు అంటే తప్పకుండా చేస్తామన్నారు. కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేదు, ఇప్పటివరకు ఏమీ చేయలేదు. ఇప్పుడు లేటెస్ట్గా నేను పేరు చెప్పను, కానీ ఒక చాలా సీరియస్ కేసు జరిగింది, మీరంతా మీడియాలో చూసుంటారు. ఝాన్సీ చెప్తారేమో తెలియదు నాకు, అది జానీ మాస్టర్ కేసు అనేది మీరందరూ వినే ఉంటారు, తన పేరైతే నేను చెప్పను. ఆ కేసులో కూడా అంటే ఇంత భయంకరమైన సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతున్నప్పటికీ కూడా, సెక్షువల్ హరాస్మెంట్ కాదు సెక్షువల్ వైలెన్స్ జరుగుతున్నప్పటికి కూడా ఆ కమిటీ రిపోర్ట్ బయటకు రాకపోవడం అనేది చాలా దుర్మార్గం, చాలా అంటే చాలా దుర్మార్గం. ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ఫేస్ చేసిన పోక్సో కేసు కూడా జరిగింది, అయినా కానీ సీరియస్గా తీసుకోకుండా ఇప్పుడు 2-3 ఇప్పుడు నేను ఝాన్సీ వసుధ ఆ అమ్మాయి పక్షాన్ని ఉన్నాం, కానీ సంధ్య ఎవరు లేరు ఇప్పుడు. నిజంగా లిటరల్లీ ఆమె అలోన్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఎవరైనా ఫైట్ చేస్తే వాళ్ళకి అవకాశాలు లేకపోవడం, అపూర్వ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు అప్పుడు. శ్రీరెడ్డి కానీ వాళ్ళంటే ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళకి అవకాశాలు రావు, సినిమాలో ఛాన్సులు రావు, ఏమీ రావు, ఐసోలేట్ చేసేస్తారు. ఆ ఐసోలేషన్లో వాళ్ళు ఒక్కళ్ళే ఫైట్ చేస్తారు. ఎంతకాలం అని సపోర్ట్ ఉంటుంది? దే హ్యావ్ టు ఫైట్ దేర్ ఓన్ ఫైట్స్. అది ఆ సిచ్యువేషన్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనము సంధ్య అన్నట్టుగా ఎట్లా ప్రెషరైజ్ చేయాలి, ఆ రిపోర్ట్ని మాత్రం బయటకు తీసుకురావాలి. చాలా మంచి రికమెండేషన్స్ ఉన్నాయి, అందులో రికమెండేషన్స్ ఉన్నాయి, ఏం చేయాలనేది చాలా పెద్ద రిపోర్ట్ కూడా. ఆ రిపోర్ట్ని తీసుకురావడానికి మనం అంతా ఏం చేయాలో చూడాలి మరి. థ్యాంక్ యూ.